హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఎప్పట్లాగానే మంచి యూస్ఫుల్ వీడియోతోటి మీ ముందుకైతే వచ్చేసానమాట. థంబ్నెయిల్ అయితే చూసారు కదండి. వెల్లుల్లిపాయ పొట్టుతో గోరింటాకు చాలా బాగా పండుతుందండి. ఇంకా నెక్స్ట్ డేకి ఇంకా డార్క్ కలర్లోకి వస్తుంది. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో మనం వెల్లుల్లిపాయల్ని ఒలిచిన తర్వాత ఇలా పొట్టుని వేస్ట్ అని పడేస్తాం కదండి. అలా పడేయకుండా ఇలాగైతే గోరింటాకు చేసుకోండి. ముందుగా నేను ఇక్కడ వెల్లుల్లిపాయ పొట్టునైతే తీసుకున్నాను. తర్వాత ఒక బౌల్ని అయితే తీసుకున్నానండి. మీరు గనక నా వీడియోలు చూసినట్లయితే ఎప్పుడు మనం గోరింటాకుని ఇదే గిన్నెలో చేస్తుంటాం కదా, అందుకని గిన్నె అనేది ఇలా ఉందండి. మీరు కూడా ఇలాగే పాత గిన్నె ఏదైనా వేస్ట్ గిన్నెని తీసుకొని ఇలాగైతే వెల్లుల్లిపాయ పొట్టుని అందులోకి వేసుకోండి. ఇక ఇప్పుడు ఇంకొక చిన్న గిన్నెని తీసుకొని అందులోకి 2 స్పూన్ల వరకు టీ పొడిని వేసుకోండి. అదే స్పూన్ తోటి 2 స్పూన్ల వరకు పంచదారని కూడా ఇలా వేసేసుకోండి. ఇక పూర్తిగా ఇలాగైతే మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇందాక మనం వెల్లుల్లిపాయ పొట్టుని వేసుకొని పెట్టుకున్నాం కదండి బౌల్ని, ఆ బౌల్లోకి ఇప్పుడు ఒక చిన్న గిన్నెనైతే పెట్టుకోండి. బేస్ కోసం ఇలాగైతే పెట్టుకోవాలన్నమాట. ఇక ఇందాక మనం మిక్స్ చేసుకున్నాం కదండి టీ పొడి పంచదారని, ఇప్పుడు మనం పైనుంచి వేసుకోవాలన్నమాట. ఆ వెల్లుల్లిపాయ పొట్టుకి పైనుంచి మనం ఇలాగైతే వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. రౌండ్గా వేసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ అయితే చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇలాగైతే వేసుకున్నాం కదండి. ఒక ఖాళీ గిన్నెనైతే పెట్టుకోవాలన్నమాట. ఇందాక మనం చిన్న గిన్నెని సెట్ చేసుకున్నాం కదా, దానిపైన ఇలాగా ఖాళీ గిన్నెని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకోవాలన్నమాట. పైనుంచి వాటర్ ఉన్న గిన్నెనైతే ఇలాగైతే పెట్టుకోండి. నేనైతే వాటర్ ఉన్న గిన్నెని కడాయిలో అయితే వేసి పెట్టుకున్నానండి. ఎందుకంటే కడాయి అనేది రౌండ్ షేప్లో ఉంటుంది కదా, ఆ ఆవిరి అనేది బయటికి పోకుండా మనకి లిక్విడ్ అనేది కరెక్ట్గా అదే గిన్నెలోకి పడుతుందనేసి ఇలాగ నేను రౌండ్ షేప్లో ఉన్నది గిన్నెనైతే తీసుకున్నానండి. ఒక 10 మినిట్స్ వరకు అలాగే సిమ్ములో పెట్టండి. చూస్తున్నారు కదా మనకి లిక్విడ్ అనేది ఎంత బాగా వచ్చిందో. ఇక ఇలా లిక్విడ్ అనేది వచ్చిన తర్వాత మనమైతే తీసేసుకోవాలండి. నిదానంగా తీసుకోవాలన్నమాట. ఆ లిక్విడ్ అనేది అందులోకి ఒలికిపోకుండా ఇలాగ నిదానంగా తీసుకోండి. అందులోకి పడిపోతే మనం చేసిందంతా వేస్ట్ అయిపోతుంది కదండి. అందుకే ఇలాగ నిదానంగా అయితే తీసుకొని పెట్టుకోండి. ఇక గిన్నెని ఎలా క్లీన్ చేయాలి అని డౌట్ ఉంటుంది కదా అండి, అది ఈ వీడియోలో లాస్ట్లో చూపించానండి, తప్పకుండా చూడండి. ఇక ఇందులోకి మనం రెడ్ కలర్ గోపురం కుంకుమనైతే వేసుకుంటున్నాం అన్నమాట. మీరు మెరూన్ కలర్దైనా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను రెడ్ కలర్ గోపురం కుంకుమనైతే యాడ్ చేసుకుంటున్నాను ఆ లిక్విడ్లోకి. మీరు ఎంత కావాలో అంత చూసుకుంటూ మరీ థిక్గా కాకుండా అలా అని జారిపోయేటట్లు కాకుండా కన్సిస్టెన్సీ చూసుకుంటూ కలుపుకోండి. ఇక్కడ నేను పెన్తో ఆల్రెడీ డిజైన్ అయితే పెట్టుకున్నానండి. ఇలాగ పెట్టుకొని అందులోకి ఇప్పుడు ఈ గోరింటాకుని ఫిల్ చేసుకుందాం. ఇక్కడ చూస్తున్నారు కదా నా ఫింగర్ ఎంత ఎర్రగా పండిందో. అప్పుడే నేను స్పూన్ని క్లీన్ చేస్తుంటే, ఇక మీరు అగ్గిపుల్లతో అయినా లేకపోతే టూత్ పిక్ పుల్లతో అయినా లేకపోతే అగరవత్తులు వెలిగించిన తర్వాత పుల్ల ఉంటుంది కదండి, దాంతో అయినా మనం ఇలాగ డిజైన్ అయితే ఎంచక్కా ఫిల్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక డిజైన్ అనేది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇక మనం పెన్తో డిజైన్ పెట్టుకొని అందులో ఈ గోరింటాకుని ఫిల్ చేసుకునేటప్పుడు ఏంటంటే మనకి ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. మనం అనుకున్న డిజైన్ అనేది బాగా వస్తుంది. అందుకే మనం ముందుగా ఇలాగ పెన్తో అయితే డిజైన్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఏంటి అంటే చాలామంది ఇదంతా ప్రాసెస్ ఎందుకు, ఒక 10 రూపీస్ కోన్ తెచ్చుకొని పెట్టుకుంటే సరిపోతుంది కదా, ఈ గిన్నెని క్లీన్ చేయాలి అని అనుకుంటున్నారు కదండి. అలా కాకుండా ఇలాగా మనం ఎటువంటి కెమికల్ లేకుండా న్యాచురల్గా ఇంట్లోనే మనం ఇలా గోరింటాకుని తయారు చేసుకోవచ్చండి. ఇది ఎక్కువ సమయం ఉంచుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట. ఒక 10 మినిట్స్లోనే వాష్ చేసుకోవచ్చండి. ఎంత ఎర్రగా పండుతుందో. ఇంకా మనకి హ్యాండ్కి పొట్టు పొట్టు లాగా కూడా లేవదండి. మనకి గోరింటాకు పెట్టుకున్నప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇంకా కోన్తో పెట్టుకున్నప్పుడు పొట్టు పొట్టులాగా లెగుస్తుంది కదా అండి, ఇదైతే అలాగైతే ఉండదన్నమాట. మంచిగా రెడ్ కలర్లో అయితే పండుతుంది. మీకు మెరూన్ కలర్ కావాలంటే మెరూన్ కలర్ కుంకుమని కూడా యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. అప్పుడు మనకి అది మెరూన్ కలర్లోకి కనిపిస్తుందండి గోరింటాకు అనేది.
సో ఇంకా చిన్నపిల్లలు కూడా ఎక్కువసేపు ఉంచుకోరు కదండి, కోన్తో పెట్టినప్పుడైనా గోరింటాకు ఆకుతో పెట్టుకున్నప్పుడైనా. అలాంటప్పుడు ఇలా ఇన్స్టెంట్గా మనం గోరింటాకుని ప్రిపేర్ చేసుకొని మనం ఒక బాక్స్లో పెట్టుకోవచ్చండి. ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అది మనకు 6 నెలల వరకు నిల్వ ఉంటుందండి. ఇక మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా తీసుకొని ఎంత కావాలో అంత ఒక గిన్నెలోకి తీసుకొని అందులోకి ఇలాగా కుంకుమని కలుపుకొని మన చేతులపైన పెట్టుకోవచ్చండి. ఈ కలర్ అనేది బాగా ఉంటుందండి, రెడ్ కలర్లోకి అయితే కనిపిస్తుందన్నమాట. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఇంకా స్కూల్లో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు, ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఇలాగా పిల్లలకి అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టండి. అప్పటికప్పుడు వాష్ చేసుకోవచ్చు అన్నమాట. ఎక్కువ సమయం ఉంచుకోవాల్సిన అవసరం కూడా లేదు కదండి. అందుకనే ఇలాగా ఇన్స్టెంట్ గోరింటాకులను అయితే తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఇలాగా కొద్దిగా లిక్విడ్తోనే మనం ఎక్కువ హ్యాండ్స్కి అయితే పెట్టుకోవచ్చండి. చాలామందికి వస్తుంది కొద్దిగా లిక్విడ్ అయినా సరే. ఇంకా ఏంటి అంటే చాలామంది అనుకుంటారండి దీనికన్నా గోరింటాకు మంచిది కదా అంటారు కదా. నేను కూడా అదే చెప్తానండి, గోరింటాకు ఆకుతో గోరింటాకు పెట్టుకుంటేనే మంచిదే, కానీ ఆకు అందరికీ అవైలబుల్గా ఉండదు కదండి. అందుకని సో ఇలా ఇన్స్టెంట్గా గోరింటాకుని తయారు చేసుకొని పెట్టుకోవచ్చు అన్నమాట. ఇలాగా గోరింటాకులు తయారు చేసుకొని పెట్టుకోవడం వల్ల మన చేతులకి ఏమీ ఎఫెక్ట్ అవ్వదండి. ఇది న్యాచురల్ పద్ధతిలోనే మనం తయారు చేస్తున్నాం కాబట్టి 90s కిడ్స్కి అయితే తెలిసే ఉంటుందండి. అప్పట్లో బెల్లంతో గోరింటాకని, టీ పొడి కాఫీ పౌడర్తో గోరింటాకులని, కొబ్బరి చిప్పలతో గోరింటాకులని ఇలాగా గోరింటాకులు అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకునే వాళ్ళం అనమాట. కోన్స్ లేనప్పుడు అప్పటికప్పుడు ఇలాగైతే తయారు చేసుకొని పెట్టుకునే వాళ్ళమండి. మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే కొంచెం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేసుకొని ఎక్కువగా తయారు చేసుకోవచ్చండి. ఎక్కువ తయారు చేసుకొని మనం ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. మనకి 6 నెలల వరకు నిల్వ ఉంటుందండి ఈ గోరింటాకు అనేది. మీరు ఈ గోరింటాకుని ఇలా గిన్నెలో ప్రిపేర్ చేయకపోయినా పడేసే రేకు డబ్బాల్లో అయినా మనం ఈ గోరింటాకుని ప్రిపేర్ చేసుకోవచ్చండి. రేకు డబ్బాలు లేవు అనేవాళ్ళు ఇలాగ పాత గిన్నెలైనా ఉంటాయి కదండి, అలాగ పాత గిన్నెలో అయినా మనం ఇలా గోరింటాకుల్ని చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఒక 10 మినిట్స్ పడుతుందండి, అంతే, ఎక్కువ సమయం కూడా పట్టదనమాట. ఇక నేనైతే ఇలాగైతే గోరింటాకు పెట్టుకొని ఫింగర్స్కి అయితే ఇలాగైతే ఫిల్ చేసుకుంటున్నానండి నా ఫింగర్ తోటి. ఇక్కడ ఫింగర్తో ఫిల్ చేసుకుంటుంటేనే ఎంత ఎర్రగా పండిందో కదండి ఆ ఫింగర్కి. ఇక్కడ చూస్తున్నారు కదా, పూర్తిగా ఆరిపోయే వరకు అయితే ఉంచుకోండి. ఒక 10 మినిట్స్ వరకు ఉంచుకుంటే సరిపోతుందండి, పూర్తిగా ఆరిపోతుంది. ఇక ఇలా ఆరిపోయిన తర్వాత మీకు వాష్ చేసి చూపిస్తున్నానండి ఎంత ఎర్రగా పండిందో. మీకు లైవ్ రిజల్ట్ అయితే చూపిస్తానన్నమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు వాష్ చేస్తానన్నమాట. చూడండి, ఇలాగంటే కుంకుమ అనేది చాలా ఈజీగా రాలిపోతుంది. చూస్తున్నారు కదా, ఎండిపోయిన తర్వాత కుంకుమ అనేది దానికంతట అదే రాలిపోతుందండి. ఇక ఇలాగైతే వాష్ చేసుకోవటమే. చూస్తున్నారు కదా ఎంత ఎర్రగా పండిందో, నా చేతులు అనేవి ఎంత అందంగా కనిపిస్తున్నాయో కదా. ఇక డిజైన్ అనేది మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఇక గిన్నెని ఎలా క్లీన్ చేయాలి అనేది మీకు వీడియోలో చెప్తానన్నాను కదండి. ఇక్కడ చూడండి, మనం చాకుతో సైడ్స్కి ఇలా అంటే ప్రెస్ చేసుకుంటూ తీసుకుంటే మొత్తం క్లీన్ అయింది. చూడండి, ఇక ఇందులోకి కొద్దిగా విమ్ని వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని మనం సైడ్కి అలా పెట్టేసుకుంటే ఒక 2 అవర్స్ 3 అవర్స్ తర్వాత చక్కగా రిమూవ్ అవుతుందండి. గిన్నె అనేది చాలా క్లీన్గా కనిపిస్తుందన్నమాట. చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత ఈజీగా వచ్చేసిందో. మనం వేసిన వెల్లుల్లిపాయ పొట్టు, ఇంకా టీ పొడి, పంచదార అనేవి. మీరేంటంటే వెంటనే వాటర్ అస్సలు వేయకూడదండి. మనం లిక్విడ్ తయారు చేసిన తర్వాత ఒక సైడ్కి పెట్టేసుకోవాలి ఆ గిన్నె అనేది. తర్వాత చల్లారిన తర్వాత ఈజీగా రిమూవ్ అవుతుందన్నమాట. ఇక నా ఛానల్లో ఇలాంటి ఇన్స్టెంట్ మెహందీ వీడియోస్ అనేవి ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి వెళ్ళి చూసేయండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.